నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 145 థర్డ్ స్టాంజా 145వ కీర్తన 3వ చరణం. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మహాత్మ్యము గలవాడు, అనగా గొప్పవాడు. ఆయనకున్నటువంటి గొప్పతనాన్ని బట్టి అధిక స్తోత్రము నొందదగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మన జీవితంలో ఈ గొప్పవాడైనటువంటి దేవునికి మనము స్తోత్రం చెల్లించటంలో ఎక్కడా కూడా మనం తక్కువగా ఉండకూడదు. ప్రతి క్షణం, ప్రతి పరిస్థితుల్లో దేవునికి స్తోత్రం చేయుట అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. కారణం ఏంటి అనంటే, సామ్స్ 103 11th స్టాంజా 103వ కీర్తన 11వ చరణం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంది. నిజమే, ఎవరైతే అధిక స్తోత్రము దేవునికి చెల్లించేటటువంటి వారుగా ఉంటారో, నిశ్చయముగా వారి ఎడల ప్రభువు చూపు కృప కూడా అధికముగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక భక్తుని జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 1 వర్డ్స్ 21, యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనంలో రాయబడిన ఆఖరి వాక్యాన్ని చదివినట్లయితే, యెహోవ ఇచ్చెను, యెహోవ తీసుకుని పోయెను, యెహోవ నామమునకు స్తుతి కలుగును గాక అని ఇక్కడ యోబు గారు పలుకుటను మనం గమనించగలం. ఇచ్చింది ప్రభువేనని, తీసుకుని వెళ్ళింది కూడా ప్రభువేనని, ఆయనను ప్రతి పరిస్థితికి కారణంగా ఎంచి దేవునికి స్తుతి చెల్లించినటువంటి విషయాన్ని ఇక్కడ యోబు గారి జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. మరి దేవునినే తన జీవితమందు గొప్పవారినిగా ఎంచి అట్టి పరిస్థితుల్లో కూడా అతడు దేవునికి స్తుతి చెల్లించినటువంటి కారణం బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 42 వర్స్ 12, యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనంలో, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ప్రతి పరిస్థితుల్లో దేవునికి స్తోత్రం చెల్లించే విషయంలో ఏమాత్రము వెనుకాడని యోబు గారి జీవితంలో ప్రభువారు చేసినటువంటి కార్యాలు ఏంటంటే, మొదట యోబు గారిని ప్రభు ఆశీర్వదించారు. తాను సర్వము కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ప్రభువును స్తుతించి ప్రభు కొరకు కనిపెట్టినటువంటి కారణము మరి అధికముగా ప్రభువారు ఆశీర్వదించారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, దేవుని కంటే మనం దేనిని అధికముగా ప్రేమించినా, అధిక ప్రాధాన్యత ఇచ్చినా, వాటి వలన మనం ఏ విధమైనటువంటి దీవెనలు పొందలేం. అంత మాత్రమే కాక ప్రభువును అశ్రద్ధ చేసేటటువంటి స్థితికి మనం వెళతాం. దాని వలన పొందవలసినటువంటి మేలులకు బదులు పలు విధములైనటువంటి కీడులలోనికి మనం ప్రవేశిస్తాం. గనుక మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన గొప్పవారు గనుక ఆయనకు చెల్లించే స్తోత్రం విషయంలో మనం అధికముగా ఉన్నప్పుడు నిశ్చయముగా పరిశుద్ధాత్మ దేవుడు ఇహమందు మనలను అధికముగా ఆశీర్వదిస్తారు. పరమందు ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఆయన మహిమార్థమై ప్రభు మనకిస్తారు. ఈ దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రులగునట్లు ప్రతి పరిస్థితిని బట్టి ప్రభువుకు స్తోత్రం చెల్లించేటటువంటి వారుగా ఉండునట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడ నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మిమ్మల్ని స్తుతించుటలో ఏ విధమైనటువంటి సాకులు, కారణాలు మేము చెప్పి దానిని అశ్రద్ధ చేయక, మీరే మా జీవితానికి గొప్పవారైనటువంటి దేవుడు కనుక అధిక స్తోత్రము మేము చెల్లించుటయందు శ్రద్ధ కలిగి ఉంటాన్ని సహాయం చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, పరిచరణ దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. నూతన సంవత్సర దయాకిరీటం ఈ దినం పొందిన మా ప్రియులను దీవించండి.
ముందున్న కాలమంతా మీరు అనుగ్రహించు అధికమైన ఆశీర్వాదములను, అధికమైన నీ కృపను పొందుటలో మీ కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమేన్.